ఏపీడీఎస్సీలో జరిగిన అక్రమాలపై విచారణ జరపాలి అనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలి అంటూ యువత, నిరుద్యోగులు, డీఎస్సీ అభ్యర్థులు నినదించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపుతో రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన టౌన్ హాల్ సమావేశాలలో ఈ డిమాండ్ ముక్త కంఠంతో మార్మోగింది. డిఎస్సీ పేరుతో చంద్రబాబు ప్రభుత్వం లక్షలాది మంది అభ్యర్థుల జీవితాలతో చెలగాటమాడింది. పేపర్ను లీక్ చేసి తమ వారికి ఉద్యోగాలు అందించుకొని స్పోర్ట్స్ కోటా పేరుతో మోసం చేసి లక్షలాది రూపాయలు లంచాలు తీసుకొని ఇలా ఒకటేమిటి 1.25 అక్రమాలు చేశారు. అడుగడుగునా చేసిన ఈ అక్రమాలతో లక్షలాది మంది నిరుద్యోగుల ఆశలు నీరుగారిపోయాయి. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగంలోకి దిగింది. ఇప్పటికే జిల్లా కేంద్రాల్లో కలెక్టర్లకు వినతి పత్రాలు సమర్పించిన డిఎస్సీ బాధిత అభ్యర్థులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు నియోజకవర్గాల వారీగా టౌన్ హాల్ సమావేశాలను నిర్వహించారు. తొలి రోజే రాష్ట్రంలో సగానికి పైగా నియోజకవర్గాల్లో ఈ సమావేశాలు జరిగాయి. ఆయా ప్రాంతాలకు చెందిన డిఎస్సీ బాధిత అభ్యర్థులు ఈ టౌన్ హాల్ సమావేశాలకు హాజరై తాము ఏ విధంగా నష్టపోయింది వివరించారు. స్పోర్ట్స్ కోటా పేరుతో అసలు ఎలాంటి పరీక్షలు రాయకుండానే తమ వారికి ఉద్యోగాలు ఇచ్చుకున్నారని, దీంతో ఏళ్ల తరబడి కోచింగ్ తీసుకున్న తమ భవిష్యత్తు అంధకారంగా మారిపోయిందని వాపోయారు. విజయవాడ, తాడేపల్లిగూడెం, అనంతపురం తదితర ప్రాంతాల్లో జరిగిన టౌన్ హాల్ సమావేశాల్లో మేధావులు, విద్యావేత్తలు కూడా పాల్గొన్నారు. ఉత్తరాంధ్రలోనూ పెద్ద ఎత్తున హాజరైన డిఎస్సీ అభ్యర్థులు తమ గోడును చంద్రబాబు ప్రభుత్వం అస్సలు పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏటా 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, నిరుద్యోగ భృతి కల్పిస్తామని, ఆడబిడ్డ పథకం కింద నెలకు 1500 రూపాయలు ఇస్తామని, ప్రతి ఏటా జనవరి 1న జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని ఎన్నికలకు ముందు చంద్రబాబు, నారా లోకేష్ చెప్పారు. అధికారంలోకి వచ్చాక చేసిందేమీ లేదు. గతంలో వైఎస్ జగన్ ప్రకటించిన డిఎస్సీ నోటిఫికేషన్కే మెగా డిఎస్సీ అంటూ కలరింగ్ ఇచ్చి 16,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారు. అది కూడా సక్రమంగా పరీక్షలు నిర్వహించకుండా ఉద్యోగార్థుల జీవితాలతో చెలగాటమాడారు. కూటమి ప్రభుత్వం చేసిన మోసాన్ని ప్రజలకు వివరిస్తూ ఈ నెల 6 నుంచి 9 వరకు రిలే నిరాహార దీక్షలు, 10న పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలు కూడా చేపడతామని వైఎస్ఆర్సీపీ నేతలు తెలిపారు. నారా లోకేష్ మాట్లాడితే మా ఇంటికి, జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి 200 మీటర్ల దూరమే నేను చర్చికి పిలుస్తాను రమ్మని చెప్పని, ఇక్కడున్న అభ్యర్థులకు సమాధానం చెప్పవు. అయ్యా స్వామి, మాకు జరిగింది అన్యాయం అని చెబితే దానికి సమాధానం చెప్పవు. నువ్వు ఇంట్లో కూర్చోనో లేకపోతే మీ పార్టీ వాళ్ళ మీటింగ్లో కూర్చొని చర్చికి రా అని చెప్పడం అనేది ఎంతవరకు సమంజసం? అసలు నీకు జగన్మోహన్ రెడ్డి గారికి పోలికేంటి? సింగిల్గా పార్టీ పెట్టి ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిని చర్చికి రమ్మంటావు. ఆయన చర్చికి వస్తే నువ్వు తట్టుకునే శక్తి నీకు ఉందా? అసలుకి జగన్మోహన్ రెడ్డి గారి గతంలోనే చెప్పారు వీటి మీద సిబిఐ ఎంక్వైరీ అని చెప్పని, వేసే ఆలోచనే లేదు వాళ్ళకి. నీట్ పరీక్ష పేపర్ లీకేజీ నేపథ్యంలో కేంద్ర మంత్రి ప్రధాన్ రాజీనామా చేయగా నారా లోకేష్ ఎందుకు తన పదవికి రాజీనామా చేయరని టౌన్ హాల్ సదస్సులు గట్టిగా ప్రశ్నించాయి. ఇలాంటి డ్రామాలు ఎన్ని చేసినా తమ ఉద్యమాన్ని ఎక్కడా ఆపేది లేదని, సిబిఐ విచారణ జరపటం, లోకేష్ రాజీనామా చేయాలనే డిమాండ్తో తాము మరిన్ని పోరాటాలు చేస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.